నమస్తే. నేను గంగసాని శ్రీధర్, డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. మాకు ఒక వారం రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చేది. 4 days బ్యాక్ 12th నాడు ఒక కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేసి, ఇక్కడ అతను మానేరు హాస్టల్కి వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్ గురించి బిల్ రిలీజ్ చేయాలంటే కొంత లంచం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈఈ రాకొండ శ్రీనివాసులు గారు అడిగారు. అతను టోటల్గా 11,000 డిమాండ్ చేశారు. 5,000 అదే రోజు ఇవ్వాలి కంపల్సరీ అన్నందుకు అతను ఫోన్పే ద్వారా రాకొండ శ్రీనివాసులు గారు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేశారు ఆ 5,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ 6,000 తీసుకొచ్చేసి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ మళ్ళీ వచ్చేసి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేసేసి ఆ 6,000 రూపీస్ ఇచ్చి మేము కూడా వచ్చి ట్రాప్ పార్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తను ఆఫీస్లోనే ఉన్నాడు. తను రాగానే పైసలు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. మేము ఇమీడియట్లీ వచ్చి పట్టుకున్నాము. తర్వాత అతని చేతులు కూడా వాష్ చేయించాము. రైట్ హ్యాండ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేది. ఈరోజు అరెస్ట్ చేశాము. నైట్ వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్. అవి మానేరు హాస్టల్లో రిపేరింగ్ వర్క్స్ ఉండేది. అది 14 lakhs బిల్. అది గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి పట్టుబడ్డాడు? లేదు, ఇంతవరకు అయితే అసలు యూనివర్సిటీ ఇంజనీర్స్ చాలా తక్కువ. ఇది ఫస్ట్ టైం కంప్లైంట్ అండి.